మన తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవునికి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ దేవుడి దినమందు మనకిచ్చిన వాక్యము యెషయా గ్రంథము 53వ అధ్యాయము 8వ వచనం చదువుకుందాం. అన్యాయపు తీర్పు నొందిన వాడై అతడు కొనిపోబడెను. అతడు నా జనుల అతిక్రమమును బట్టి మొత్తబడెను గదా. సజీవుల భూమిలో నుండి అతడు కొట్టివేయబడెను. అయినను అతని తరము వారిలో ఈ సంగతి ఆలోచించిన వారెవరు? దేవుడి వాక్యం ద్వారా మనం దీవించునుగాక. అన్యాయపు తీర్పు నుండి అతడు కొనుక్కోబడెను అని యేసుక్రీస్తు ప్రభువారిని గురించి యెషయా ప్రవచిస్తూ ఉన్నాడు. ఆయనకి జరగబోయే విషయాలన్నీ ఆయన చూచి మనోనేత్రంతో దృష్టించి దేవుని యొక్క కార్యాలు, జరగబోయే కార్యాలు ఎలా ఉండబోతున్నాయో చూచి ఆయన ప్రవచిస్తున్నాడు. అన్యాయపు తీర్పు నుండి అతడు కొనుక్కోబడెను అంటున్నాడు. దేవునికి అన్యాయపు తీర్పు ఇచ్చారు కదా, మనం చూస్తూ ఉంటాం కదా. ఆ శిలువ ధ్యాన దినాల్లో ఆ శిలువను వేసేటప్పుడు యేసు ప్రభు వారికి తీర్పు తీరుస్తున్నప్పుడు ఆయన ఎవరికి ఏ హాని చేయలేదు కానీ, ఎవరికి ఏ ప్రాణహాని చేయలేదు కానీ, ఎవరిని నష్టపరచలేదు కానీ, పాపమును ఖండించినప్పుడు పాపమును విడిచిపెట్టండి అని బుద్ధి చెప్పినప్పుడు ఆయనను ద్వేషించిన ప్రజల యొక్క అన్యాయపు తీర్పును మనం చూసాం, మనం చూస్తున్నాం కూడా. వాక్యాలు చదువుతూ ఉన్నప్పుడల్లా ఆ అన్యాయపు తీర్పు మనకి దేవుడు బయలుపరుస్తూ ఉంటున్నాడు. కాబట్టి మన పాపము నిమిత్తమై దేవుడు అన్యాయపు తీర్పు పొందాడని మనము గ్రహించుకోవాలి. మన యొక్క అతిక్రమమును బట్టి ఆయన అన్యాయపు తీర్పు పొందాడని, సిలువకు అప్పగింపబడ్డాడని మనము గ్రహించుకోవాలి. ఆయన ఏ దోషము చేయని దేవుడు అయినప్పటికీ అన్యాయపు తీర్పు పొంది ఆయన సిలువకు అప్పగించాడు. అతడు నా జనుల అతిక్రమమును బట్టి మొత్తబడెను అంటున్నాడు. అతడు నా జనుల అతిక్రమం బట్టి మొత్తబడెను అంటున్నాడు. ఆయన జనుల యొక్క అతిక్రమమే. ఆయన జనులు ఎంతో నిజంగా ఇజ్రాయేలీలు చేసిన అతిక్రమము మనం చదువుతూ ఉంటే ఎన్నోసార్లు తప్పిపోతూ, ఎన్నోసార్లు దేవుణ్ణి ఆయాసం కలిగిస్తూ ఉన్న విధానాన్ని మనం చూస్తున్నాం వాక్య గ్రంథాల్లో. కాబట్టి అన్యాయపు తీర్పు నుండి అతడు కొనిపోబడెను, నా జనుల అతిక్రమ దోషం బట్టే కదా అని ఇక్కడ దేవుడు రాయిస్తున్నాడు. ఆయన జనులు ఆయన సొత్తు, ఇజ్రాయేలీలు ఆయన జనులు ఆయన సొత్తు. మనము కూడా యేసుక్రీస్తు ద్వారా ఆయన జనము ఆయన సొత్తు. ఇప్పుడు కూడా మనం ఏమైనా అతిక్రమం చేస్తూ ఉంటే పలుమార్లుగా యేసుక్రీస్తుని మనము కూడా సిలువకు అప్పగించిన వారముగా ఉంటాం. మన అతిక్రమ క్రియలను బట్టి ఆయన మొత్తబడెను అంటున్నాడు. కాబట్టి మనం ఇక నుండి ఆయనను జాగ్రత్తగా జీవిద్దాము, అతిక్రమ క్రియలు చేయకుండా ఉందాము, యేసుక్రీస్తుని మరలా బాధించకుండా ఉందాం, యేసుక్రీస్తుని మరలా సిలువకు అప్పగించకుండా ఉందాం. మన గురించి ఆయన దెబ్బలు తినకుండా మనం జీవిద్దాం. మన అతిక్రమ క్రియలు ఏమైనా ఉన్నాయేమో ఇంకా మనం సరి చేసుకుందాం. వాక్యాల ద్వారా, ఈ సిలువ ధ్యానాల ద్వారా, ఈ ఉపవాస ప్రార్థనల ద్వారా మన అతిక్రమ క్రియలు ఏమున్నాయో ప్రభు బయలుపరిచినాయనని ప్రార్థన చేద్దాం. మరలా మన యేసుక్రీస్తు ప్రభు వారిని శ్రమలకు అప్పగించకుండా ఉందాం. ఆ యెషయా గ్రంథము 53:12లోనే ఏలైనగా మరణము నొందినట్లు అతడు తన ప్రాణమును ధారపోసెను అంటున్నాడు. అతిక్రమము చేయు వారిలో ఒకనిగా ఎంచబడెను అంటున్నాడు. అనేకుల పాపము భరించుచు తిరుగుబాటు చేసిన వారిని గూర్చి విజ్ఞాపనం చేశాను అంటున్నాడు. ఈ 53:12లోనే ఏలైనగా మరణం నొందినట్లుగా తన ప్రాణమును మన కొరకు ధారపోసాను అంటున్నాడు. ఇది ప్రవచన వాక్యము. దేవుడు యెషయాతో ప్రవచింపచేసిన ఈ మాటలు మన ప్రాణం క్షేమముగా ఉండాలని యేసుక్రీస్తు ప్రభు వారి ప్రాణము ధారపోశారు. మన అతిక్రమముల దోషము ఆయన భరించి ఆయన శిక్ష అనుభవించాడు. అక్రమము చేయ వారిలో ఒకటిగా ఎంచబడ్డాడని, అటుపక్క ఇటుపక్క ఇద్దరు దొంగల మధ్య ఆయన విరలాడుతూ ఉన్నాడు కదా. వారు అక్రమం చేశారు, యేసు వారు ఏ అక్రమం చేయరు, ఏ పాపము ఎరగని వాడు, పరిశుద్ధుడైన దేవుడు, ఏ పాపము చేయని దేవుడు. ఆయన పరిశుద్ధుడైనప్పటికీ అక్రమం చేయవారిలో ఒకరిగా ఎంచబడటానికి కారణము నా గురించి. మన దోష శిక్ష ఆయన మీద పడింది, మన అతిక్రమం ఆయన మీద పడింది, మన తిరుగుబాటు ఆయన మీద పడింది. తిరుగుబాటు చేయవారిని గురించి విజ్ఞాపన చేశాడు ఆయన. సిలువలో కూడా తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు కనుక వీరిని క్షమించుము అని ఆయనను హింసిస్తున్న వారిని, ఆయన మీద తిరుగుబాటు చేస్తున్న వారిని క్షమించమని విజ్ఞాపన చేశాను అని వాక్యం మనకు దేవుడు వ్రాయించాడు. కాబట్టి మనము
సరిచేయబడదాం. ఇంకా ఆయనకి తిరుగుబాటు చేయవారముగా ఉండకుండా ఉందాం. ఆయనను మన దోష శిక్ష ఆయన మీద పడకుండా ఉండేలాగా మనము జీవిద్దాం. దోషముల పాలు కాకుండా మనం ప్రార్థన చేద్దాం. ఈ ఉపవాస ప్రార్థనలు మన కంటిన మలినమంతటిని తుడిచివేసుకునేలాగన మనం దేవుని సన్నిధిలో ప్రార్థన చేద్దాం. ఆయన పాదాల యొద్ద గడుపుదాము. ఈ ఉపవాస దినాల యొక్క ఆశీర్వాదాలు మనం పొందుకుందాం. ఈ ఉపవాస దినాల యొక్క మహిమను మనం చూడగలుగుతాం. దేవుడు వించిన బిడ్డలందరికీ అటు కృప దయచేయను గాక. ప్రార్థన. మా ప్రభువా, మా ప్రియ పరలోక ప్రభువా, మీ పరిశుద్ధ పాదములకు వందనాలు, స్తోత్రాలు. మీ బంగారు పాదములకు స్తోత్రాలు. యేసుక్రీస్తు దేవా స్తోత్రాలు. పరిశుద్ధాత్మ దేవ స్తోత్రాలు. నాయనా, వినిచిన బిడ్డలందరూ మరి ఒకసారి వారి జీవితాలను మీ పాదం మీద సమర్పించుకొని ఈ ఉపవాస దినాల్లో, ఈ శిలువ ధ్యాన దినాల్లో మీ మహిమను పొందుకొని మీ కొరకు ప్రత్యేకింపబడే బిడ్డలుగా జీవించే కృప దయచేయండి. వింటున్న బిడ్డల కుటుంబాల్లో మీరు ఆశీర్వాదాలు కుమ్మరించండి. మీ మహిమను కుమ్మరించండి. మీరే మహిమ పొందమని యేసుక్రీస్తు వారి పేరిటి మనవులు మీ పాదం మీద వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్.